రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ఒక స్కామ్ అని, ప్రజలకు ఈ స్కామ్లపై అవగాహన కల్పించడం జరుగుతుందని జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ తెలిపారు. బుధవారం కాకినాడ జగన్నాథపురంలోని చిన్న మార్కెట్ సెంటర్ వద్ద జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ మాట కాకినాడ అందరి నోట కార్యక్రమం నిర్వహించి ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల స్కామ్లను వివరిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బడే కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా తన ఆదాయాన్ని పెంచుకుంటున్నారంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, నాయకులు అక్షయ, దుర్గాప్రసాద్, దొరబాబు, బస్వాని నాగబాబు, మందపాలక దుర్గాప్రసాద్, ముల్లపూడి శివాజీ యాదవ్, మల్లాడి నందకుమార్, వరిపల్లి ప్రసాద్, చోడిపల్లి సత్యవతి, దారపు శిరీష, రచ్చ ధనలక్ష్మి, చింతల రమ్య, చింతా దుర్గా తదితరులు పాల్గొన్నారు. అలాగే అధ్వానమైన రోడ్లు, వెలుగులేని వైద్యం, ప్రజలందరూ కూడా అష్టకష్టాలు పడుతుంటే ప్రజలు సుఖ సంతోషాల్లో ఉన్నారని చెప్పి కొత్త ఎత్తుగడ మొదలుపెట్టి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఇప్పుడు కొత్త కార్యక్రమం పెట్టి మళ్ళీ నిధులు తిరిగేదని చెప్తారు. ఏదుల కుంభకోణంలో స్కామ్, విద్యార్థులకు అదనపు తరగతుల విషయంలో స్కామ్, ఈ రోజున ఇసుక విషయంలో స్కామ్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రజలందరూ అల్లలక్షల రోడ్ల మీద చేస్తారు. అంగన్వాడీ ఆశా వర్కర్లు, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే ఇప్పుడు కొత్తగా వాలంటీర్లు కూడా, వీళ్ళందరూ రోడ్ల మీద వచ్చి మా జీతాలు మాకు ఇవ్వండి బాబు అని 40 లక్షలు మాకు తిండి లేదు బాబు అని ఎడుతుంటే రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టారట. రోజా గారికి క్రికెట్ ఆటం నేర్చుకొస్తారట. మా బతుకులతో ఆడుకుంటే చాలు జగన్మోహన్ రెడ్డి, ఇంకా దయచేసి నువ్వు మాతో ఆడుకోవద్దు, ఇంకా ఇది కూడా నీకు ఇంకొక 3 నెలలే. మీరు ఇప్పుడు దాకా చేసిన స్కాములన్నీ ఇన్ని వేల కోట్లు మీ సొంత ఖాతాలో పడినాయో, మీరు ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టారో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. అందులో భాగంగా మేము కాకినాడలో అన్ని కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. రాబోయే రోజుల్లో నిన్ను గద్దెదించి ఈ రాష్ట్రానికి వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్లో చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఈయన అభివృద్ధి గాలికి వదిలేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఇండస్ట్రీలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏమీ రావట్లేదు. దీని వల్ల యువత జాబుల గురించి పక్క రాష్ట్రాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు పక్క తెలంగాణ, ఇటు పక్కన బెంగళూరు, ఇటువంటి ఏరియాలోకి వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జాబులు లేక పక్క రాష్ట్రాలకు కష్టపడిన పరిస్థితి ఏర్పడింది. ఈయన ఏమంటే నేను అమ్మఒడి ఇచ్చాను, ఆటో వాళ్ళకి 10,000 వేసాను, వాళ్ళకి 5,000 వేసాను అన్నాడు తప్ప అభివృద్ధి అన్నది గాలికి వదిలేశాడు. ఈరోజు ఏపీ మొత్తానికి రోడ్ల పరిస్థితి చూసుకుంటే ఎక్కడ చూసినా గోతులు తప్ప రోడ్లనే ఎక్కడ లేవు. ఇప్పుడు ఎలా ఉందంటే గోతులను రోడ్డు ఎక్కడున్నా ఎతలు మన రోడ్లు వెళ్తే గోయి ఎక్కడున్నా చూసుకుంటాం, కానీ ప్రభుత్వం ఎలా ఉందంటే గోతులతో మనం ప్రయాణం చేసుకుంటూ రోడ్డు ఎక్కడుందో ఎత్తుకోవాలని పరిస్థితి ఏర్పడింది. మరి ఈయన ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు, పక్క రాష్ట్రంలో కేటీఆర్ గారు ఉన్నారు. దావోస్లో ఈ ఐటీ మినిస్టర్లు అందరికీ సదస్సు జరిగితే పక్క రాష్ట్రంలో కేటీఆర్ గారు లేరు, కానీ ఈ గుడివాడ అమర్నాథ్ గారు ఎందుకు వెళ్ళలేదని అడిగితే దావోస్లో చలి ఎక్కువగా ఉంటుందంట. మరి ఇటువంటి ఎటకారం సమాధానం మరి ఏ మినిస్టర్ కూడా ఆలకించలేదు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ ఏం తెచ్చామంటే పచ్చల ప్యాకెట్లు తెచ్చాను, సాంబార్ పొడి ప్యాకెట్లు తెచ్చాను, మసాలా ప్యాకెట్లు తెచ్చాను, అప్పడాల ప్యాకెట్లు తెచ్చాను చెప్పి సిగ్గు లేకుండా అసెంబ్లీలో చెప్తున్నాడు. చెప్పడానికి అతనికి సిగ్గు ఉందో లేదో కానీ వినడానికి మాకైతే సిగ్గేస్తుంది.